విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. కార్మికులు పెద్ద ఎత్తున రావడంతో స్థానిక పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై కార్మికులు బొగ్గుమన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ కార్మికులు నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్పై కాంట్రాక్ట్ కార్మికులు రాళ్లు రువ్వారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలి. పోరాటం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అదే ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని వివరాలు ఇస్తారు. అనిల్, చెప్పండి. సో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాళ్లు రువ్వటం వరకు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఏం చెప్తున్నారు కార్మికులు? వాళ్ళ మొర ఆలకించే పరిస్థితి ఏదైనా అక్కడ కనిపిస్తోందా? ఏంటి మీద ఇన్పుట్స్? సుమారు 5000 మంది కాంట్రాక్ట్ కార్మికుల వరకు చేరుకుని ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉండేటువంటి సివిల్ పోలీసులు కావచ్చు, సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని కార్మికులను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కార్మికులు రాళ్లు రువ్వడం జరిగింది. ఈడీ ఆఫీస్ బిల్డింగ్కు ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అసలు కాంట్రాక్టు కార్మికులను తొలగించడానికి ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో, అసలు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని కార్మికులు పెద్ద ఎత్తున నినదిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ స్టీల్ ప్లాంట్లో కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సుమారు 4200 మంది కార్మికులను తొలగించేందుకు ఉక్కు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందించారు. అందుకు అనుగుణంగా ఈరోజు ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు. ఖచ్చితంగా ఉక్కు అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అక్కడే బైఠాయించారు. వారు విధులన్నీ కూడా బహిష్కరించి అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులకు, కార్మికులకు కూడా వాగ్వాదం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమను అయితే సెయిల్లో విలీనం చేయాలి, లేదంటే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి తప్ప ప్రైవేటీకరణ చేసి కార్మికులను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అడ్డుకుంటామని, తీవ్ర ఎత్తున ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నేతలు మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే కార్మిక లోకం కదం తొక్కింది. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్టు కార్మికులు ఒక్కరిని తొలగించినా కానీ ఊరుకునేది లేదని ఇటు పోరాట కమిటీ నేతలతో పాటు కాంట్రాక్టు కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఉక్కు యాజమాన్యం నుంచి ఇప్పటివరకు స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో ఇంకా ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపలకు ఎవరికి అనుమతి ఉండదు కనుక లోపల జరిగేటువంటి ఆందోళనలు కానీ, లోపల జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ బయటకు రాకుండా పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకు కూడా దరిదాపు 100 మంది పోలీసులు స్టీల్ ప్లాంట్ లోపలికి ప్రవేశించారు. కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉక్కు పాదంతో రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందని కార్మిక సంఘాల నేతలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడుకున్నది, కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయి మా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నేతలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశానికి సంబంధించి తీవ్ర దుమారమే రేగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి 64 గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారే ఎక్కువగా కాంట్రాక్ట్ కార్మికులుగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటారు కనుక వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హరి. ఆల్ రైట్ Anil, thanks for the inputs.